సర్టన్ స్కిన్ టైప్స్ యాక్నే స్కార్ ట్రీట్మెంట్ లైక్ ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ ఇట్లాంటివి చేయించుకోకూడదు. ఎవరికైతే కీలాయిడ్ టెండెన్సీ ఉందో, కీలాయిడ్ అంటే మీకు ఎప్పుడన్నా కింద పడిపోయిన తర్వాత లేదంటే చిన్న చిన్న దెబ్బలు తరిగిన తర్వాత స్కార్ అనేది చాలా థిక్గా, స్కిన్ పల్చగా లేకుండా అక్కడ గట్టిగా ఉంది అంటే, లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ట్రంకల్ యాక్నే అంటే బ్యాక్ యాక్నే అట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ హీల్ అయినప్పుడు గట్టిగా ఫామ్ అవుతుంది స్కిన్. దీన్ని కీలాయిడ్ టెండెన్సీ అంటాం. సెకండ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరికైతే ఆల్రెడీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ విటిలిగో ఆర్ సోరియాసిస్. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే మనం కొత్త ఇంజురీ కాజ్ చేసినప్పుడు అక్కడ కూడా మదర్ స్కిన్ కండిషన్వి బేబీ స్కిన్ కండిషన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మీకు హెర్పీస్ లేబియాలిస్ అంటే పెదాల పైన ఎర్ర మచ్చలు వచ్చే టెండెన్సీ ఉంది. అది ఆల్మోస్ట్ నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మీకు వేడి చేసినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు హెర్పీస్ వచ్చే టెండెన్సీ ఉంది. అలాంటిది కూడా మీరు మీ డర్మటాలజిస్ట్తో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో నీడ్లింగ్ చేసిన ఫేస్కి, ఎటువంటి పీల్స్ చేసినా, లేజర్ చేసినా, అలాంటప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.